అద్దమ్మ పడిదెంపాడు గ్రామం నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. వీరి కుమార్తెకు కడుపులో రక్తం గడ్డలు ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు. ఆ గడ్డల వల్ల ఆపరేషన్ చేస్తే కానీ వాటిని తీయలేం, బయటకు అవి కరగవని చెప్పినప్పుడు వీరు హాస్పిటల్కి వెళ్ళారు. ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. కానీ అవి తీయడం వీలు పడక వారు ఆపరేషన్లో వాటిని తీయకుండానే ఆపరేషన్ ముగించారు. కానీ అప్పుడు చెప్పకుండా తర్వాత వారు మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ గడ్డలు మేము తీయలేకపోయాము, అవి ఆపరేషన్ చేయడానికి కుదరలేదు అని చెప్పారు. కాకపోతే ట్యాబ్లెట్స్ వాడండి, మీకు ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది అని వారు అన్నారు. కానీ వారు ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా కూడా అవి తగ్గకపోవడం జరిగింది. ఇక్కడ ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వచ్చి ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిన ప్రార్థన నూనె ఆ బిడ్డకి రాసి రోజు నోట్లో వేసి వారు విశ్వాసంతో ప్రార్థన చేస్తుండగా దేవుడు అద్భుత రీతిగా ఆ బిడ్డకి స్వస్థతనిచ్చి మళ్ళీ 6 నెలల తర్వాత వారు స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఎటువంటి గడ్డలు కడుపులో లేవని డాక్టర్స్ చెప్పారంటండి. దేవుడు చాలా అద్భుతమైన కార్యం వీరి కుమార్తె జీవితంలో చేశారు. ఆపరేషన్ చేసి తీయడానికి కూడా అవకాశం లేనటువంటి గడ్డలు వీరి ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వచ్చి అభిషేకం చేయించుకున్న నూనెతో ఆ బిడ్డకి రోజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా బిడ్డకి స్వస్థతనిచ్చాడు. ఆ గడ్డలు కనిపించకుండానికి కరిగిపోవడానికి దేవుడు సహాయం చేశారు. ఈ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక.